ఈరోజు అమలాపురం పార్లమెంటు పరిశీలకుడిగా నన్ను 27 మంది సభ్యుల్ని 5 ఐటీ కోఆర్డినేటర్స్ని ప్రెసిడెంట్ గారి టీము 33 మంది సభ్యుల్ని ఇక్కడికి పంపించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఉదయం 28 మంది సభ్యులు ఎలా ఈ 5 రోజుల కార్యక్రమం చేయాలనే ప్లానింగ్ మీటింగ్ పెట్టుకున్న మీదట నియోజకవర్గ ఇన్ఛార్జీలు మా బండారు శ్రీనివాసరావు గారు కానీ మా రామచంద్రాపురం చంద్రశేఖర్ గారు కానీ పొలిశెట్టి మా 28 మంది సభ్యులతో ఈరోజు మీటింగ్ చేశాం, పరిచయ కార్యక్రమం చేశాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీల చరిత్రలో అధిష్టానం పదవులు ఇచ్చి పంపించడం కిందకి తప్ప మీకు ఏం కావాలి అని ఒక కమిటీని వేసి ఒక అప్లికేషన్ తీసుకుని అది పరిశీలించి ఎవరు బాగా కష్టపడ్డారో స్క్రూటినీ చేసి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళకి పదవులు ఇవ్వటం అనేది ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది. అలాంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా అరమరికలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా, వేరే ఆలోచనలు లేకుండా జనసేన పార్టీని ప్రతిష్టపరచాలి. ఏదైతే ఆయన ఒక నాణ్యమైన జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి పనికి మాలిన దద్దమ్మలతో సన్నాసులతో కూడా మాట పడుతూ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్రం ఈ దేశం బాగుండాలన్న తపనతో ఆయన ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉన్నారో దానికి మేమందరం కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ఆ విధమైన టీమును తయారు చేసే పనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రేపు ఇదే కార్యక్రమం 10 గంటలకల్లా ఇక్కడ గీతామందిరం పక్కనున్న కళ్యాణ మండపం, అది వెంకటరమణ కళ్యాణ మండపంలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మండపేట 1-2 గంటలు, అలాగే రామచంద్రపురం 2 గంటలు ఆ నియోజకవర్గాలకు వెళ్ళి కార్యకర్తలతో మీటింగులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక పూట ప్రజల్లో ఉంటాం, ఒక పూట అప్లికేషన్లు తీసుకుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి అప్లికేషన్ పూర్తయ్యే వరకు, అది వారం రోజులైనా 10 రోజులు పట్టినా 4 రోజులు పట్టినా అందరు అప్లికేషన్లు తీసుకుని స్క్రూటినీ చేసి అధ్యక్షుల వారికి చేరవేసి వారితో కూర్చుని ఇక్కడ మా సర్వే రిపోర్ట్ ఇచ్చి అందరికీ కష్టపడిన వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం ఈరోజు చేయబోతా ఉన్నాం. దానికి శ్రీకారం చుట్టాం. మరి ఇది మా పార్టీ ప్రతిష్ట చేసే కార్యక్రమం అయితే, మరి గతంలో దాచుకోవటమే ఎజెండాగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ, 5 సంవత్సరాలు కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకున్న పార్టీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి ప్రజలకు మంచి చేస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మొన్న కాకినాడ ద్రాక్షారామంలో మీటింగ్ పెట్టి అవాకులు చవాకులు పేలారు. నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగా నిజాయితీ ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉన్నా, మరి మిగతా పార్టీల్లో ఒక పార్టీ ఒకసారి అధికారం వచ్చింది, ఒక పార్టీ 4 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 ప్రాంతీయ పార్టీలు వారి కులం నుంచి కానీ వారి తాలూకా వ్యక్తుల నుంచి కానీ ఎప్పుడైనా వాళ్ళని రోడ్డు మీద వేసుకున్న పరిస్థితి ఎక్కడన్నా ఉందా? కాపు జాతి మొత్తం సిగ్గుపడే విధంగా 20 మంది కాపు నాయకులు ఈ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకోవడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. రేపు రామచంద్రాపురంలో కూడా నేను చాలా గట్టిగా మాట్లాడదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో కన్ఫైన్ అయిన నాయకుడు కాదు. అన్ని కులాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు, అన్ని మతాల్లో వారికి అభిమానులు ఉన్నారు. ఆయనకు ఒక కులానికి అంటగట్టి అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెబుతూ ఉంటే తోకముడిచి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు. ఇలాంటి ప్రక్రియలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మా నాయకుడు ఒక నాణ్యమైన జీవితాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నాయకుడు నాయకత్వాన్ని కానీ, ఆ నాయకుడు ఒక లక్షణాలు కానీ అభినందిస్తూ ఉంటే దేశ ప్రజలందరూ మీకు మాత్రం అది కనపట్టల్లా. పంచాయతీరాజ్ వ్యవస్థకి జవసత్వాలు తెచ్చి ఆర్డబ్ల్యూఎస్ వ్యవస్థకి ప్రతి ఊర్లో
మంచినీటి సదుపాయాలు ఇవ్వటం కానీ, పొల్యూషన్ లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ని చూపించాలన్న తపన కానీ, వారు పడుతున్న కష్టానికి అందరూ బాసటగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, రేపటి నుంచి మా కార్యక్రమానికి మీడియా సహకారం కూడా కావాలని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం.